నా మాట వినండి. ఆ టీవీలు గీవీలన్నీ కొంచెం తగ్గించండి, సెల్ ఫోన్ కొంచెం తగ్గించండి. దానివల్ల మనకు ఒరిగేదేం లేదు. కొంచెం అవన్నీ తగ్గించుకొని ఏదో ఒక మూల మీద ఒక చిన్న చాపేసుకొని ఒక దుప్పటి పరుచుకొని కూర్చొని ఇట్లా నేను చెప్పాను కదా, రాసుకోగలిగితే నోట్బుక్లో రాసుకొని ప్రతిరోజు చేసిన విషయాలకి మరలా చేయండి, తప్పేముంది. అందరి పేర్లు తలంచుకొని ప్రార్థన చేయండి. నీవు క్షేమంగా ఉంటావు, నీవు ఆరోగ్యంగా ఉంటావు, నీ ఇల్లు దేవుని మందిరముగా మారుతుంది. హల్లెలూయా. ఆ ఇంట్లో ఆకాశానికి నిచ్చెన వేయబడుతుంది. ఆ ఇంట్లోనికి దేవదూతలు దిగుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు. అంతేకాదు, ఎందుకు దిగి వచ్చారంటే నీవు చేసే ప్రార్థన అంతా తీసుకెళ్ళడానికి వస్తారు. హల్లెలూయా. ఎందుకు వస్తారంటే ఆయన ఇచ్చిన సందేశాన్ని మీకు ఇవ్వడానికి కోసం వస్తారు. అప్పుడు ఇల్లు గొప్ప ధననిధిగా ఉంటుంది, ఒక ప్రశాంతమైన స్థావరంగా మారుతుంది. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు, అప్పుడు నెమ్మదిగా ఉంటావు. నీ ఇంట్లో అడుగు పెట్టే వాళ్ళు ఆశీర్వదించబడుతుంటారు, లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతారు, బయటకు వెళ్ళేటప్పుడు దీవించబడతారు. ఎందుకంటే ఆ ఇంటి చుట్టూ రక్తపు కోట ఉంటుంది. దరిద్రత రాదు, శాపం రాదు, చీకటి లోపలికి రాదు. ఇల్లు ఘనంగా ఉంటుంది. ఒక ప్రశాంతమైన అనుభూతిని మీరు పొందగలుగుతారు. Download ShareChat.